సోనియా గాంధీ రాహుల్ గాంధీ అయితే చెప్పిందో అవి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కాబట్టి ఈరోజు గాంధీ భవన్ మీడియా సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా క్యాబినెట్ మంత్రులుగా ఒక బాధ్యతగా, ఒక హోందాగా, ఒక పద్ధతిగా గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరియట్లో ఉండకుండే, మంత్రులు సెక్రటరియట్లో కూర్చోకుండే, ఎవరైనా ప్రజలు సామాన్య ప్రజలు ఎవరైనా సెక్రటరియట్లో పోయి మంత్రులకు దరఖాస్తులు ఇచ్చుకోవాలన్న స్వేచ్ఛ లేకుండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సెక్రటరియట్లో కూర్చుంటుండు. అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెగ్యులర్గా సెక్రటరియట్లో కూర్చుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేజర్గా ఇరిగేషన్ సంబంధించిన రెగ్యులర్గా వారు కూడా సెక్రటరియట్లో కూర్చుని, వారితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, లేదా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మరి ఇట్లా దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, మా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా సెక్రటరియట్లో వాళ్ళ శాఖలో వాళ్ళ ఛాంబర్లో కూర్చొని రివ్యూస్ జరుగుతున్నాయి. ప్రజలు వచ్చినా కూడా వాళ్ళ దరఖాస్తులు తీసుకొని ఇలాంటి పరిపాలన జరుగుతున్నది. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనే దాని మీద మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. బహుశా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సెక్రటరియట్లో కూర్చొని పరిపాలించిన రోజు ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రికి ఆ రోజున్న ముఖ్యమంత్రికి సెక్రటరియట్లో కూర్చోలేకపోయాడు. కొన్ని కేటీఆర్ ఏమైనా కూర్చున్నాడంటే ఆయన కూర్చోలేడు, హరీష్ రావు కూర్చున్నాడంటే ఆయన కూర్చోలేడు సెక్రటరియట్లా. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ ఇళ్లల్లో కూర్చొని ప్రభుత్వాలు నడిపించిన పద్ధతి. వాళ్ళ దానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్కి ఉన్న వ్యత్యాసం చెప్పాల్సిన బాధ్యత నేను తెలియజేస్తున్నాను. సరే, మేము కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజల పాలన అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు అనేదే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కూడా. ఇది ఈ మధ్యలో విచిత్రంగా ఏంటంటే, అరే మేము 2 monthsే కదా, నెల రోజుల నుంచి ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు. 6 నెలలు ఆగండి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంట. ఇది కేటీఆర్ అంటాడు. మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, టీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమని వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే ఒక ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్, హరీష్ రావు. ఒక భయంలో పడ్డారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళు చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతి ఏంది, మా బతికేంది, మా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా వాళ్ళ భయంలో ఉండడానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా, వాస్తవాలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయి రెడ్డి పార్లమెంటు రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో.